కర్మలన్నిటికీ విముక్తి జరగాలి అంటే, కర్మ విమోచన జరగాలి అంటే యజ్ఞం చేయాలి. అలాగే ఈ యజ్ఞము ద్వారా మీరు ఏ ద్రవ్యాన్ని సమర్పణ చేస్తారో పరమాత్ముడికి, అగ్నిదేవుడు నేరుగా పరమాత్ముడికి చేరుస్తారు. మీరు చక్కెర పొంగలి నైవేద్యం పెడితే మరలా మీరే తింటారు, అరటి పళ్ళు మీరే తింటారు, అవునా? ఏ ద్రవ్యము పెట్టినా, ఏ పదార్థము పెట్టినా పరమాత్ముడికి మరలా అందరూ తీసుకుంటారు. అదే అగ్ని కార్యము చేయటం మూలాన అగ్నిదేవుడికి సమర్పణ చేసిన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అగ్నిదేవుడు నేరుగా భగవంతుడికి చేరుస్తాడు. ఇంద్రుడికి అలాగే దేవతలకు యజ్ఞములో హవిసు భాగము అని ఉంటుంది. ఏమిటిది? హవిసి భాగం. ఆ హవిసి భాగము ఒక్కొక్కరికి కొంత కొంత భాగాన్ని ఇస్తారు. అటువంటి దానికి మూల పురుషుడు ఇంద్రుడు. అటువంటి దేవతలకు కూడా ఈ యజ్ఞము చేయటం మూలాన సంతృప్తి కలిగి దేవతలు మన కామ్యార్థాలు ఏదైతే ఉంటాయో మానవుడికి ఆ కామ్యార్థాలన్నీ నెరవేరుస్తారు. మీకు లౌకికంగా చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది, బాగా గ్రహించండి. ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది. ఒక రోడ్డు అనుకుందాం, రోడ్డు బాగోలా. దానికి ఏం చేస్తారు? కౌన్సిలరో, సర్పంచో, అధికారి, ఎమ్మెల్యేనో, మంత్రికో ఒక లెటర్ రూపేణ రాసి వాళ్ళకి వేస్తారు. వాళ్ళు దూరంగా ఉంటే పోస్ట్ బాక్స్లో వేస్తారు, అవునా? పోస్ట్ బాక్స్లో వేస్తే ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ ఉత్తరం తీసుకొని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేస్తారు. అప్పుడు ఆ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి చేరినాక, అయ్యో ఈ రోడ్డు సమస్య ఉంది కాబట్టి వీళ్ళకి మనం ఏదో పరిష్కారం చేయాలి అని చేస్తారు. అలాగే ఇక్కడ హోమగుండము పోస్ట్ బాక్స్, హోమగుండము పోస్ట్ బాక్స్ మీ భాషలో. అలాగే అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్. మీరు వేసే ద్రవ్యం ఏదైతే ఉందో అది ఉత్తరం. మీరు వేసే ద్రవ్యం అగ్నాయ స్వాహ అగ్నాయ ఇదన్నమమ అంటే ఈ వస్తువు నాది కాదు. ఏంటిది? హోమగుండంలో వేసినాక ఈ వస్తువు ఎవరిది? నాది కాదు అని చెప్తున్నారు. శ్రీ మహాగణాధిపతయే ఇదన్నమమ ఈ వస్తువు ఎవరిది? నాది కాదు. ఎవరిది? గణపతిది. నవగ్రహాలకు చేస్తే నవగ్రహాలకి, లలితకు చేస్తే లలిత, దుర్గకు చేస్తే దుర్గకి, త్రిమూర్తులకు చేస్తే త్రిమూర్తులకు, త్రిమాతలకు చేస్తే త్రిమాతలకు. ఎవరికి అయితే ఆ ద్రవ్యాన్ని చేరుస్తామో వారి మంత్రము పూర్వకంగా చేయటం జరుగుతుంది. అలా ఈ ద్రవ్యాన్ని అగ్నిదేవుడు తీసుకొని ఆ ద్రవ్యం యొక్క ఫలాన్ని మనకి ప్రసాదింపజేయడానికి అగ్నిదేవుడు ఆ ద్రవ్యం అంతా అరాయించుకుంటాడు. అరాయించుకోవడం అంటే ఏమిటి అంటే మీ భాషలో మొత్తము బూడిద అవ్వడం. మీరు తీసుకున్న ఆహారం అంతా జీర్ణం అయిపోతే శక్తి వస్తుంది. జీర్ణం కాకపోతే ఏమైంది అంటే కష్టంగా ఉంటుంది. ముందు పని చేయాల, తీసుకున్న ఆహారం శరీరానికి సరిపడాల, అంతేగా. ఇక్కడ వేసే ద్రవ్యాలు కూడా అగ్నిదేవుడు పూర్ణంగా ఆయన స్వీకరిస్తే మీకు ఫలితం కూడా అంతే వస్తుంది. మీకు ఫలితం కూడా అంతే వస్తుంది. సగం ఆహారం జీర్ణం కాకపోతే ఎంత సమస్యో మీ ఫలితం కూడా అలానే రాదు. అందుకని పూర్ణాహుతి చేసినాక ఎక్కడ కూడా ఇంత కూడా అగ్నిదేవుడు అరాయించుకోకపోతే చూసుకొని మరలా ఆ సమితిని పక్కకు చేర్చి ఆ ద్రవ్యాన్ని చేర్చి కాస్త కర్పూరం ఆవుని మరలా సమర్పణ చేస్తే అది పూర్తిగా అగ్నిదేవుడు తీసుకుంటాడు. ఆ అగ్నిదేవుడు గణపతికి ఇస్తే మన సంకల్పం గణపతికి చెప్తే గణపతి అనుగ్రహింపజేస్తాడు. అలా త్రిమూర్తులకు చెప్తే త్రిమూర్తులు అనుగ్రహింపజేస్తారు. లలిత పరాపట్ట